విశ్వక్సేనం తమాశ్రగే శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయము, అలాగే మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేరును మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. అంటే స్వామివారికి కళ్యాణోత్సవం ప్రారంభించే ముందు ఉపచార విధులన్నీ కూడా సమర్పిపోతూ ఉన్నారు. ఉపచారాలు అనంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో చేసేటటువంటి సపర్యలు అన్నమాట.
ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతించి నామాలతో కీర్తించి మనం చేసేటటువంటి పూజ స్వీకరించడానికి స్వామిని ఆహ్వానిస్తూ ఉన్నారు. నిజ చరణ సమర్చాసక్త భక్తో గరక్షి నివసదుర్దగే మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రగం స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్వ్రత భక్త్రాద్యా పారిషద్యా ప్రశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అద్యపూర్వోక్త గుణ విశేషణ విశిష్టాగామస్యాం శుభతదో శ్రీ భగవదాగ్నియా భగవత్కంకరి రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభౌమణీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసు స్థంటిల పరిధి పరస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహస పుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుచమానశేష సరస్సరిత్స పరిపూరితేషు అపోపి గ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం సుచిరగం శర్మా. ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా స్వర్గస్య రశ్మిభిః. కరకే పాంచభౌతికమావాహగామి అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞియా పాశా విదతా పురుత్రా తేభ్యో న ఇంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత మృత స్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధదూపదీపార్ఘ్యాచమన నైవేద్యతాంబూలాని. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే విశ్వే సదాత్మం మహితో న సంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం ప్రైషామదేశో బుధానామనాదిహ్యామే శస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రపతేమావాహగామి వామే జయామావాహగామి. పరికల్పయామి. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోత నైవేద్యతాంబూలాది సర్వోపచారాః. సూత్రపతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః.
శుభాని వర్ధంతాం శుభాని. ఓం మతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గదో వ్రతాని వస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురా తదం తద్విప్రాసో విపంజవో జాగ్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరే రంగే స్తుష్టభాగం సస్తనో పర్వశేమ దేవహితం గదాయోః శతమిన్ను శరదోయంతి దేవాయత్రాణశ్చక్రా జరసంతనోనాం పుత్రాసౌ యత్ర పితరో భవంతి మానో మధ్యారేరశదాయుర్గంతోః అదితిర్జౌరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యషం యదా వై సూర్యవిదేతే అథ నక్షత్రం నయతే యావతి తత్ర సూర్గో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత కుర్వే తత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణేస్మిన్ దినే క్రియమాన సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సర్వకర్మసు స్థండిల పరిధిపరస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్గీజన కర్మణి స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రవంతో కర్మణి స్వస్తే. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సర్వకర్మసు కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్గీజన కర్మణి అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థాన భూర్జిదదాతన మహేరణాయ చక్షసే యోపస్తివతమూరతస్య భాజయతే హనః ఉషతిరివ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయా యజన్వదా ఆపో జనగతాచనః. దేవజనాః పునంతమనబోధిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునఃహిమ శుక్రేణ దేవదేద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుండ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయా మదంతః సద్ధమాద్యేషు వయగ్గశ్యామవతయోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్వరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిరతాపరియజ్ఞియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్వభిः అగ్నైరక్షైः పునః येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तगनीः सुदगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे सुमृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तगनीः सुदगाहि गुरुतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे सुमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां
प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सुनीते सहमा पुनातो सोमस्वस्त्या वरुणसमीक्षा यमो राजा परमणा विपुनातमा जातवेदा मूर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्जगन्तां दक्षिणागां दिशि माता पितरो मार्जगन्तां प्रते एच्छां दिशि गृहपसवो मार्जगन्तां दे एच्छां दिस्यापवो शतगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशेग्नत्संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोदरादरे नागेभ्यो मार्जगन्ताम् मनोरणीयान् महतो महीयान् आत्मगोहायान् निहितोऽस्य जन्तोः समक्रतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्तचिक्ताः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ताः अतः समुद्रागिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयन् समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि। తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. యస్య ద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో అనే అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాడికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. భక్తితో స్వామివారికి ఏది సమర్పించినా కూడా అనేక రెట్లు ఫలాలు పొందేటట్లుగా అది మనకే చేరుతుంది. అంటే స్వామిని ఆనాడు విఘ్న సంహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉన్నారు. అందుకే ప్రతిరోజు మరి మన పూజాగదిలో కానీ లేకపోతే స్వామివారి ఇలాంటి దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రంలో పేర్కొనబడింది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అంటే ఈ లోకానికి ప్రభు ఎవరండి అంటే దేవదేవునిగా, అనంతునిగా, పురుషోత్తమునిగా కూడా మనం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తాం. నామాల్ని భక్తితో ప్రపత్తితో స్తుతి చేసి మరి పరిపూర్ణ శరణాగతితో కూడా అర్చన చేస్తే మరి ప్రసన్నమైనటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సుతో మనం ధ్యానాన్ని ఆచరిస్తే, ప్రణామాన్ని కూడా సమర్పిస్తే ఏం జరుగుతుంది అనంటే మానవుల యొక్క సమస్త దుఃఖాలన్నీ కూడా విముక్తి పొందవచ్చట. అంటే సృష్టి స్థితిలయకారకుడు పరమ మంగళప్రదుడు అయినటువంటి స్వామిని మనం శ్రద్ధాభక్తులతో పూజించటం వలన భూలోకంలో జీవించేటటువంటి ఈ సమయంలో సంసార బాధలు, దుఃఖాలు తొలగి స్వామివారి అనుగ్రహము అనేటువంటిది అత్యున్నతంగా లభిస్తుంది అని చెప్పారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ అతి పవిత్రంగా అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. సర్వమంగళకరుడైనటువంటి స్వామిని సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. ఎందుకంటే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమం. దేవతారాధనం కరిష్యే. ఓం శుచివో హవ్యేతి ప్రోక్ష. ఓం షన్నో మిదత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్నగే అమృతగే అమృతాయ. ఓం భూర్భువస్వః శేషమావాహగామి
సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పగామి ప్రణామం సమర్పగామి ప్రార్థనం సమర్పగామి శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పగామి ఏతే స్నానపులోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పకందధూపదీపార్క్య నైవేద్యతాంబూలాది సర్వోపచారాः శేషాయ నమః భగవాన్ సర్వాత్మకः సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవ అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే క్రుధే స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసా వివా పునర్దతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తిగణం తార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్స బృహద్యుషో నవమివారుహేమ అంహోముచమాంగీర సంగయంచ స్వస్త్యాత్రేయమనసా శతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్ట రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. అంటే స్వామిని జగత్రాత జగద్రక్షకానని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం. గోవిందనామాల్లో కూడా స్వామిని కీర్తించేటప్పుడు జగత్తును రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా అని చెప్పి రక్షించేటటువంటి తత్వం స్వామిది. కాబట్టి ఆ జగన్నాయకుడైనటువంటి ఆ స్వామి వారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామిని చూడండి, దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎంతమంది గృహస్థులు ఇక్కడికి విచ్చేశారు. ఇందాకనే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని కూడా పలికించారు. అంటే ఇలా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే ఈ రకంగా సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోవటమే కాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చనాకల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరమాత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నవేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. దేవదేవుడైనటువంటి స్వామిని అదిగో దీక్షాకంకణ ధారణకు ముందు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల మంగళకరుడైనటువంటి ఆ స్వామిని మన జీవితంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏది అని చెప్పి అంటే ఆనాడు భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామంలో వివరించారట. అంటే భీష్ముడు అంపశయ్యపై ఉంటే ధర్మరాజు ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మ సర్వధర్మాణాం భవత పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. అంటే ఆయన అడిగినటువంటి ప్రశ్న చూడండి. సృష్టిలో పరమ దైవం ఎవరు అన్నాడు.
మానవుడు ఏ దేవతల్ని స్తుతిస్తే మానవులందరికీ కూడా శుభాలు కలుగుతాయి అన్నారు. సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏది అని చెప్పి అని ఇంకొక మాట అన్నాడు. ఏ దేవుణ్ణి నిరంతరం ధ్యానం చేస్తే, నామస్మరణ చేస్తే జన్మ సంసార బంధనాల నుండి ముక్తి లభిస్తుంది అని అడిగాడండి. అప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు భీష్ముల వారు చెప్పినటువంటి సమాధానం చూడండి. లోకానికి ఎవరో కాదు, ఇదిగో ఈ కలియుగములో వెంకటేశ్వర స్వామి. అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించారు. దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధార నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామిని ఆ నిత్యం ఆరాధిస్తే సకలములైనటువంటి భక్తజనులందరికీ కూడా దుఃఖాలన్నీ కూడా నివారణమవుతాయట. మోక్ష ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుంది అని కూడా చెప్పబడిందండి. అంటే స్వామి దర్శన మాత్రం చేతనే అతి సులభంగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం తిరుమలలో చూస్తూ ఉంటాం, ఎన్నో రోజుకి 1,00,000 మందికి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పవిత్రులై స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారండి. అదిగో అమ్మవార్లు ఇరువురికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి ఎదుగో పూజాధికాలు నిర్వర్తిస్తూ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. ఆనాడు బ్రహ్మాది దేవతలంతా కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతించారట. వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే, సకల లోకాలకు కూడా మాతృమూర్తిగా అమ్మవారిని ఆనాడు స్తుతించారట. బ్రహ్మతేజ సంపన్నురాలు అమ్మవారిని చూడండి ఒక్కసారి. చిరునవ్వులు లిఖించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు, పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలుగా కూడా అనేకానేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలుగా వేద విద్యా స్వరూపిణిగా పద్మహస్తగా ఆ అమ్మవారి యొక్క దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే అనుగ్రహింపబడతాయో వారందరికీ కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా పొందుతారట. అదిగో పూజాధికాలు నిర్వర్తించి మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. అమ్మవారే వరాహ పురాణంలో ఇంకొక మాట చెప్పారు. అఖండైర్ బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానై దేవా నరాయుష్మత్కృతేన వై. అంటే భూలోకంలో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. అదిగో భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించి మనం వరాహస్వామి యొక్క అంకసేవంపై అలరారుతూ తిరుమల వెళ్ళగానే మనం ముందుగా వరాహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటాం. స్వామి యొక్క అంకసేవంపై అలరారేటటువంటి ఈ భూమాతకు స్వామివారి యొక్క మంత్రాన్ని ఉపదేశించారట. ఓం శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పినట్లుగా చెప్పారు. అంటే అమ్మవారిని స్తుతిస్తే ఆ మనుషులందరికీ కూడా ఐశ్వర్యం కలుగుతుందట, దీర్ఘాయువు కలుగుతుందట, విద్య కలుగుతుందట, తేజస్సు కలుగుతుందట, పుత్ర సంతానాదులు కూడా పొంది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పారండి. అంటే అమ్మను మనం స్తుతిస్తే సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ఆ స్త్రీమూర్తి కాబట్టి అమ్మవార్లు ఇరువురిని కూడా ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తించారు. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణోత్సవానికి యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. యజ్ఞముఖావై దేవాహ అన్నారు కాబట్టి ఆ దేవతలందరినీ కూడా ఇదిగో తిరుమలకు శేషాచలానికి ఆహ్వానించబోతూ సమస్త దేవతాగణాన్ని కూడా మంత్రపూర్వకంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి జగత్తునంతా కూడా అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులు అదిగో స్వామివారికే ఉన్నాయి. అందుకే ఆ స్వామిని మనం పూజిస్తూ ఉంటాం. సకలములైనటువంటి జగత్తుకంతా కూడా ఆధారభూతుడు కాబట్టి మన వాళ్ళు అంటూ ఉంటారు నవవిధ భక్తి మార్గాలు అని. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం.
అంటే భగవంతుడైనటువంటి స్వామివారికి ప్రీతికరంగా ఇవన్నీ కూడా చెప్పబడ్డాయట. ఈ నవవిధ భక్తి మార్గాల్లో 5వ విధానం ఏంటయ్యా అంటే అర్చనం అన్నమాట. అంటే పరబ్రహ్మను నిత్యం కూడా వేదాల్లో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి విధానంలో అర్చన చేయటం అన్నమాట. దానికి అర్థం అత్యంత ఫలవంతమైనదిగా కూడా చెప్పబడింది. అంటే ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అతి ముఖ్యమైనటువంటి మనస్సు, వాక్కు, కర్మ ఈ అర్చనా విధానంలో మాత్రమే పరమాత్మ యొక్క కైంకర్యంలో తరించడానికి వీలు పడుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అందుకే స్వామిని మనం మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా కూడా ఆరాధిస్తూ ఉంటాం. అగ్న ఆయాహే వీతగే గృణానో హవ్యదాతగే నిహోదా సత్స్య బర్హిషే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసేమదస్సురుచో విన ఆవహ. ఓం భూః బ్రహ్మాణమవాహగామి. ఓం భువః ప్రజాపతిమవాహగామి. ఓం సువః పితామహమవాహగామి. ఓం భూర్భువస్సువః బ్రహ్మణే నమః యమర్చనం. ఓం సోమో వీరం కర్మణ్యం దదాతో. ఓం భూః సోమమవాహగామి. ఓం భువర్యజ్ఞాంగమవాహగామి. ఓం సువరిందమవాహగామి. ఓం భూర్భువస్సువశ్చంద్రమవాహగామి. దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే జమానో అస్తు. సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి. ఓం ప్రోక్ష దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే జమానో అస్తు. సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదావమాదాగ విష్ణోస్య కరేష్టో అగ్నిగే స్వాహ బర్హిరసి సుగ్రస్వా స్వాహ దివే త్వా పృథివ్యే త్వా పోషాయ త్వా. విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తోపోసే పశ్చిమతో దత్తాం దేవేభ్యో విష్ణోస్తోపోసే. దేవేభ్య శృందస్వ అనగా పృథివ్యాపో గృహీష్యామి. ఓం బ్రహ్మణప ప్రణీష్యామి యజమానవాసం సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి. ఓం ప్రణగ. ఓం సోమాప నాగస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి. ఓం ప్రణగ. కో వప్రణయతో స వప్రణయత్వాపో దేవీ ప్రణయాని. సోమమవాహగామి. అగ్నిశోమమవాహగామి. ప్రజాపతిమవాహగామి. బ్రహ్మాణమవాహగామి. ఇంద్రమవాహగామి. వసూనవాహగామి. మరుతావాహగామి. రుద్రానవాహగామి. అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణుమవాహగామి. బృహస్పతిమవాహగామి. మిత్రమవాహగామి. వరుణమవాహగామి. ఆదిత్యానవాహగామి. అశ్వినామవాహగామి. పూషానమవాహగామి. అక్షదేవత సోమవాహగామి. ఔపాసనగ్నమవాహగామి. యజ్ఞదేవతశ్వాన్ దేవానవాహగామి. సర్వదేవానవాహగామి. ఆజ్యపాత్రే ప్రజాపతయే జష్టం నిర్వపామి. ఇంద్రాయ జష్టం నిర్వపామి. అగ్నయే జష్టం నిర్వపామి. సోమాయ జష్టం నిర్వపామి. అగ్నయే జష్టం నిర్వపామి. సోమాయ జష్టం నిర్వపామి. అగ్నిశోమాభ్యాగం జష్టం నిర్వపామి. ప్రజాపతయే జష్టం నిర్వపామి. బ్రహ్మణే జష్టం నిర్వపామి. ఇంద్రాయ జష్టం నిర్వపామి. వసుభ్యో జష్టం నిర్వపామి. మరుద్భ్యో జష్టం నిర్వపామి. రుద్రేభ్యో జష్టం నిర్వపామి. అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణవే జష్టం నిర్వపామి. బృహస్పతగే జష్టం నిర్వపామి. మిత్రాయ జష్టం నిర్వపామి. వరుణాయ జష్టం నిర్వపామి. ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి. అశ్విభ్యాం జష్టం నిర్వపామి. పూష్ణే జష్టం నిర్వపామి. కక్షాయ జష్టం నిర్వపామి.
కక్షదేవత సోమాయ జుష్టం నిర్వపామి ఔపాసనయజ్ఞాయ జుష్టం నిర్వపామి యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిశ్రగామి చరుం తృప్యతిశ్రగామి అగ్నేర్జ్యోతిరసే సమితసి స్వాహా చిత్పతి స్వాహ పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహా వాక్పతి స్వాహ పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహా దేవస్వా సవితా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిః స్వాహా కరసంపూర్ణా వా సవితో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం అజిరా ప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః సరస్వతే నమః దేవసవిత ప్రసవా ఓం అయంతయద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వ చేద్దవర్ధగ చాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసన్యన్యాద్యేన సమేదగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమవిద్మమాధాస్తే ఆదస్వా సమేదగ స్వాహా వాగవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతం ఇంద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్ని సోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞవిశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్య చరగం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభావం అతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిద దేవతం సమూఢమస్య పాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివేవ చక్షురాతతగ్గ స్వాహా తద్విప్రాసో విపండ్యభోజాకృపాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ముఖాలు చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్రశంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్సచిహ్నం భజే ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజ వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతుల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనృతివర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసరా సర్పి దధిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి అదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుష హరీళావృతవద్నాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగపస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవర్ణవ్రతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే
లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే మేరోర్దక్షిణ దిగ్భాగే సత్యవ్రత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయయామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్ ద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళగానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుషవైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే అస్మిన్ దేశే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోహిత ధామాతపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రియపదే పురుషోత్తమస్య శ్రీభూమనీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూప రూపగుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్బ్రహ్మాదిభిర్వశిష్టాదిభిర్దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీశారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగేరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం
అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణి కిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్యపీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నుమాన ఔర్వవైదల పంచార్షయ ప్రవనాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజ సామధర్వణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైద్రవత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేశయా కన్యాం స్వలంకృతాం సాధ్యేం సశీలాయ సమేధసే ప్రయతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాద కమలాపతేః కన్యాదానముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఏమిటి అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తంగా కూడా ఇదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు బ్రహ్మాది దేవతల యొక్క కోరికతో కూడా ఆది వరాహావతారాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠంలో విహరించదలిచాడట. క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించి ఇదిగో ఈ భూలోకంలో నెలకొల్పాడు. ఆ క్రీడాద్రి ఏది అంటే ఇదిగో మనం ప్రతిరోజు పూజించేటటువంటి వెంకటాచలం అన్నమాట. బ్రహ్మాది దేవతల యొక్క అభ్యర్థనతో కూడా భూవరాహమూర్తిగా పుష్కరిణీ తీరంలో స్వయంభూగా శ్రీవారు వెలిశారండి. అందుకే వారి బ్రహ్మాదుల యొక్క ప్రార్థనలు మన్నించాడు. కాబట్టి ఆ దేవదేవుడు 4 భుజాలు కలిగిన వాడై చూడండి ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై అదిగో ఆ పక్కన శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖార విందంతో తామరపత్రముల వంటి విశాలమైనటువంటి కన్నులతో సుప్రసన్న తేజో విరాజితుడిగా కూడా ఇదిగో ఈ వెంకటాచలములో పుష్కరిణి సమీపంలో దివ్య విమానము నుండి ఆవిర్భవించినట్లుగా వరాహ పురాణం చెబుతూ ఉన్నది.
ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీకనిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. అంటే శ్రీనివాసస్వామి చూడండి, పెండ్లి కుమారుడిగా సమస్తాలంకార సంశోభితుడిగా కూడా ఉన్నాడండి. ఆనాడు పెళ్లికి తరలి వచ్చారట బ్రహ్మాది దేవతలంతా కూడా. మరి ఈ వెంకటాచలం ఎంత కోలాహలంగా ఉంది అనంటే, మరి ఇప్పుడు మనకి అర్చక స్వాములు అర్చన చేస్తున్నట్లుగా కూడా నాడు వివాహోచిత విధులన్నీ కూడా ఎవరయ్యా దగ్గరుండి జరిపిస్తుంది అనంటే వశిష్ఠ మహర్షే దగ్గరుండి జరిపిస్తూ ఉన్నారు. మరి అంత విధిగా కళ్యాణం అరుణోదయ ముహూర్తం కూడా ఆసన్నమైందట. మరి అప్పుడు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచి శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చందన పుష్పాక్షతలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసునికి పాదపూజ గావించారట. మరి శ్రీనివాసుని ముత్యాల పల్లకిపై ఆసీన చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లి పీటలపై ఆసీను గావించారండి. అంటే ఆనాడు మనం స్వామివారి వివాహం చూడలేకపోయినా మంత్రోచ్చారణ మధ్య వేదోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణాన్ని మనం అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణాన్ని మనం చూడటం వలన మరి ఆనాడు వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠనం చేస్తూ ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చొండబెట్టిందట. మరి అలాగే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంత విధిగా నిర్వర్తించినటువంటి ఆ కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పుడే మనం చూశాం. అంటే వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే ఆ మాంగళ్య పూజను కూడా గావించబోతూ మాంగళ్య ధారణకు కూడా అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు చూడండి. మరి అంత గొప్పగా స్వామివారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఇంత విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణములో మరి సర్వమంగళకరుడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహము ఇక్కడ విచ్చేసినటువంటి దంపతులకే కాదు, ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభాలు కలగాలి అనేటువంటిదే సంకల్పము. ఎందుకంటే శ్రీనివాసస్వామి మరి తొండమానుడు కట్టించినటువంటి ఆలయం కాబట్టి ఆయన ప్రవేశించిన తర్వాత బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఆలయం లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించాడట. ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు కూడా వెలుగుండుగాక అని చెప్పి ప్రమాణం చేసి శ్రీనివాసుని చూసి పరమాత్మ నీకు ఉత్సవం జరిపించాలి అని చెప్పి ఆయన కోరిక వెలిబుచ్చాడట. అదిగో పూజాధికారులు నిర్వర్తించారు, మాంగళ్య పూజను గావించారు. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళకరములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ప్రథమముగా మన మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే పద్మామి శుభగే రక్షంతు శరదాం శతం శ్రీదేవ్య నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం భూదేవ్య నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు
కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గార్హపత్యః ప్రజామంచతమృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యదయ్యగ్గ స్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్సైనైతు దీర్ఘమాయుః అశోన్యోపస్తాజీవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రపద్యతాం యగ్గ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజానావపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోదే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే
అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానద దేవతం సమూఢమస్య భాగం సరే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారగన్ స్వాహ విష్ణో కర్మాని పశ్యతి గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివేవ చక్షురాదతగ్గ స్వాహ తద్విప్రాసౌ విపన్యవో జాగృభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నారాగణేశ శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికమహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే సర్వహోమాంతే ఏతత్ కర్మసాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం యదస్య కర్మణోత్యరైరజం యద్వా నిర్మిహాకరం అగ్నిష్టత్విష్టకృద్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సహుతం కరోతి మే స్వాహ అగ్నిగే స్విష్టకృతే సహుతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నిగే స్వాహ అగ్నిగే ఏన్నాదాగ స్వాహ అగ్నిగేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మే స్వాహ అగ్నిగే స్విష్టకృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహ యన్మ ఆత్మనో మిందా భూదగ్నిస్తత్పునరాహ జాతవేదావచర్షణి స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం దురిష్యే స్వాహ నిష్కృతే స్వాహ ధౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదోస్యే దిశేమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయి దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పహి స్వాహ బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పహి స్వాహ ఓం సప్తతే అగ్నే సమిద సప్త చిక్పా సప్తఋషి సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యజంతే సప్తయోనిరాపృణస్వాకృతేన స్వాహ ఋతదాన విద్వాన్ అనుష్టుఘృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతగే స్వాహ అగ్నిర్భుక్తగ్గ స్వాహ వేదిర్భుక్తగ్గ స్వాహ ద్యౌర్భుక్తగ్గ స్వాహ పృథివీర్భుక్తగ్గ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ భుక్తగ్గ స్వాహ అగ్నిర్జన్నగ్గ స్వాహ వేదిర్జన్నగ్గ స్వాహ ద్యౌర్జన్నగ్గ స్వాహ పృథివీర్జన్నగ్గ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ జీర్ణగ్గ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తో స్మృతి భవంతో మహాంతో న గృహంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషతి వనస్పతి గంధర్వాంశరశ్చైవ తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భుగా స్వాహ పూర్ణమసి పూర్ణం మే భుగా స్వాహ సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవౌషతయో మరతాం పృషతయస్తదివం గచ్చతతో నో నృశ్రీమేరగ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం భూతిస్మాతేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం
దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్షసేత్రగాయుషం. ఓం చ మేశ్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపేత్తే తిర్క్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నగే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ప్రాయశ్చిత్తాన శేషాని హోమ కర్మాత్మకాని వై తాని శేషాన శేషానాం కృష్ణాన స్మరణం పదం. బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాద్యర్గాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. యజ్ఞేశ్వరాయ నమః గుడోపహారం నివేదయామి. యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీభో నీలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములంటే ఒరిపేలాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తొలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. ఇంకా రాబోయే రోజుల్లో మనం ధనుర్మాస ప్రారంభోత్సవాన్ని కూడా వీక్షించబోతూ ఉన్నాం. గోదాదేవి పాసురాలతో కూడా స్వామివారిని మెప్పించి మరి ఆనాడు పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్తే అదిగో స్వామివారికి సమర్పించినటువంటి ఈ పుష్పమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పుష్పమాల పరివర్తన కైంకర్యంలో పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగా జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాగించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా ఉన్నారట. అంతలో ఒక మహదాశ్చర్యం. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగ వలె చివాలను లేచిందట. క్షణకాలం ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సప్రణామంగా సమర్పించబోతూ ఉన్నారు. మరి ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళుతూ ఉందట. అందరూ అర్చక స్వాములు అన్నారట ఏమిటి అపచారము అని చెప్పి. అంతలో
ఆమె కుడిపాదం ఆదిశేషునిపై ఉంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకము పైకి వెళ్ళిందట. మరి అందరూ కూడా ఆశ్చర్యంతో ఉంటే ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోకే ఒక వెలుగు పుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథ స్వామి యొక్క కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని ఎందు లీనమై జ్యోతిగా లయించింది పోయింది. అంటే స్వామివారు భక్తికి దాసోహం అంటారు అని చెప్పి అనటానికి ఇది ఒక ప్రతీక అన్నమాట. ఎందుకంటే స్వామివారే అన్నారట, భక్తియే ముఖ్యమయ్యా నన్ను చేర భక్తియే సాధనము, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబరాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.